హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆమెను ఇంటికి తీసుకురాగానే ఇంటి నౌకర్లందరికీ పండగలా సంబరంగా అనిపించింది. ఒక్కొక్కరు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని నుదుట కానించుకునో లేక కాలు మీద తల ఆనించి ఉంచుకుని ఏడ్చేసాగారు. వాళ్ళందరికీ ఆమె తల్లి కంటే ఎక్కువ. వారందరూ వచ్చి అలా మోగవేదనతో చూస్తుంటే ఆమె కళ్ళల్లో నీళ్లు పొంగి వచ్చినాయి. ఇంకా ఎవరెవరో చూడడానికి వస్తుంటే నేను వారించాను. ఇంకా ఎవరూ రావద్దు, ఆమె విశ్రాంతి తీసుకోవాలి, ఇప్పటికే చాలాసేపు కూర్చున్నారు, అలసట అయిపోతుంది, ఇంకోసారి రండి మీరు అంటూ నిర్మోహమాటంగా చెప్పి వారిని పంపించేశాను. ఆవిడ నుదుటిన చెమటలు అలుముకున్నాయి. నేను ఫ్యాన్ వేసి మందు తెచ్చి ఇచ్చాను. ఆవిడ నన్ను చూస్తూ, సుకుమారి, ఆ రోజు మీ బామ్మ నన్ను ఏమని చెప్పి పొడిచింది? నాకు పిల్లలు లేరు అంది, మమకారాలు తెలియవు అంది, ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తుంటే ఏమంటుంది అంది. నేను చిరునవ్వుతో అన్నాను, బామ్మ అన్న ప్రతి మాటను మీరు ఖాతరు చేయకుండా వదిలేశారు, కానీ ఇది ఒక్కటి మాత్రం ఎందుకు అంతగా గుర్తుపెట్టుకుని పదే పదే అంటున్నారు? ఏమో నాకు తెలియదు. అవును, నిజమే సుమా, ఈ మాట ఒక్కటే నా మనసును మహా తీవ్రంగా ముళ్ళులా పొడుస్తోంది. ఎందువలనో మరి అంటూ నేను ఇచ్చిన మందు వేసుకుని నీళ్లు తాగి గ్లాసు తిరిగి ఇస్తూ, బహుశా నా మనసుని ఈ మాట బాగా గాయపరిచి ఉంటుంది. మనిషికి సంతోషం కంటే బాధ కలిగించిన విషయాలే ఎక్కువగా గుర్తుంటాయి. పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. నేను ఆమెకి వెనక్కి ఆసరా ఇచ్చి పడుకోబెట్టి దిండు సరిచేశాను. ఆమె పట్టుకుంటూ, మీ తరం వాళ్ళు చాలా అదృష్టవంతులు సుకుమారి, మేం పడిన కష్టాలు మీకు ఎక్కడ ఉన్నాయి? సాంప్రదాయాలు మమ్మల్ని వేధించినంతగా మిమ్మల్ని ఎక్కడ వేధిస్తున్నాయి? ఇప్పుడు ఆడపిల్ల భర్తను వదిలేసిందంటే పట్టించుకోరు. పైనుంచి మంచి పని చేసింది, ఆ దరిద్రుడు ఎంత బాధలు పెట్టాడో అంటారు. అదే మా తరంలో అయితే సాటి వాళ్ళంతా మాటలతో చేతలతో సోలాల్లో పొడిచి పొడిచి చంపేవారు. మనిషిని వెలివేసినట్టు అందరూ దూరం అయ్యి ఒంటరి వాళ్ళని చేసేవారు. ఏమిటో ఆ కాలం. నాకు ఆమెను చూస్తుంటే చాలా చిత్రంగా అనిపిస్తుంది. పక్షవాతం వచ్చి కాలు చేయి చచ్చుబడిపోయినాయి, అయినా ఆమె కృంగిపోవటం లేదు. పైనుంచి వేదాంత ధోరణిలో, ఏం చేస్తాం, జీవితం మనిషిని ఎప్పుడూ ప్రశాంతంగా ఉండనీయదు. ఎప్పుడు ఏదో ఒక అవాంతరం పెద్ద కెరటంలా వచ్చి ముంచివేయటానికి చూస్తూనే ఉంటుంది అని పైకి వేలు చూపించి పెట్టేవాడు ఆయనే, మెట్టేవాడు ఆయనే అనుకుని అందులోంచి బయటపడాలి. అసలు మా ఆయనతో యుద్ధం చేసి చేసి అలవాటైన నాకు ఇదేం భయం వేయటం లేదులే అంది. నాకు ఆవిడ మాటలకు నవ్వు వస్తుంది. ఆవిడ భర్త నుంచి విడాకులు తీసుకుని కొన్ని సంవత్సరాలైంది. అయినా ఆ జ్ఞాపకాల నుంచి మాత్రం విముక్తి చెందలేదు. ఆమె స్వతంత్రం పొందానని అనుకుంటోంది, కానీ అది ఎంతవరకు అని నాకు సందేహం కలుగుతూ ఉంటుంది. ఇంతలో సునీత గదిలోకి వచ్చింది. వెనకే బ్రహ్మి కూడా వచ్చాడు. సునీత చేతిలో అప్లికేషన్ ఫారాలు ఉన్నాయి. ఆంటీ, కాలేజీలో సీటు కోసం అప్లై చేస్తున్నాం, నేను సుకుమారి ఒకే గ్రూప్ తీసుకుంటాం, కలిసి చదువుకోవచ్చు అంటూ 2 అప్లికేషన్లు చూపించింది. సుకుమార ఊహు, తనకి వద్దు అంటూ ఆవిడ నా అప్లికేషన్ పక్కన పెట్టారు. ఎందుకని ఆంటీ అంది సునీత ఆశ్చర్యంగా. అవును సునీ, ఇదివరకు నేను సుకుమారిని చదివించాలని అనుకున్నాను, కానీ ఆ భగవంతుడి ఆలోచన వేరేగా ఉంది. నా ఈ సుస్థి నా అభిప్రాయం మార్చేసింది. నేను ఇప్పుడు మంచం మీద నుంచి లేవలేను. మనిషి తోడు లేనిదే క్షణం గడవదు. నువ్వు కాలేజీకి వెళితే నాకు తోడు ఎవరుంటారు చెప్పు? ఏ పని మనిషో ఉన్నా ఉపయోగం లేదు. వచ్చేవారు పోయేవారు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏమంటావు బ్రహ్మి అడిగారామ. అతను నా వైపు చూశాడు. చదువుకోనవసరం లేదనేసరికి నాకు ఆనందం ఉప్పెనలా వచ్చేసింది. ఆ పుస్తకాలు ముందేసుకుని కూర్చోవటం నా వల్ల కాదు బాబు. వీళ్ళ పోరు పడలేక సరే అన్నాను, కానీ ఆ రాత్రిలు మేలుకోవటం, ఆ పరీక్షల భయం, పగవాడికి కూడా వద్దు ఆ బాధలు. నేను వెంటనే తల ఊపాను. అంటే అన్నమాట నిజమే సునీత, మనిద్దరిలో ఎవరో ఒకరు తప్పక ఉండాలి, నేనుంటాను అన్నాను పెద్ద త్యాగం చేస్తున్న దానిలా. పైకి చూస్తూ లోపల మాత్రం ఆ బాధ పోయినందుకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మి నా నిర్ణయం నేను చెప్పేగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మాస్టారు, నేను గ్రూప్ ఏం తీసుకోను? సునీత కూడా అతని వెంటే వెళ్ళింది. అనసూయమ్మ గారు దగ్గరకు రమ్మనమని పిలిచి నా చేయి అందుకుంది. సుకుమారి, నీ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నానేమోనని చాలా బాధగా ఉంది. ఆవిడ నిట్టూరుస్తూ అన్నారు. ఏం చెప్పను, విధి వైపరీత్యం అంటే ఇదేనేమో. నేను నిన్ను మా సునీతకు తోడుగా ఉంటానని మా ఇంటికి తెచ్చుకున్నాను, కానీ నాకు జీవితంలో ఇలాంటి అవాంతరం ఎదురవుతుందని, నాకు నువ్వు ఒక ఆసరా అవుతానని, అందుకే భగవంతుడు కేవలం నా కోసమే నిన్ను నా ఇంటికి పంపించాడని నాకు ఇప్పుడు తెలుస్తోంది. అంటే ఆంటీ, దయ్యుంచి అంత పెద్ద మాటలు అనకండి. మీ దగ్గర అంత సాయం పొందిన నేను ఈ చిన్నది చేయటం గొప్ప కాదు అంటుంటే నా కంఠం గద్గదేమయ్యింది. ఆ మాటలు నేను మనస్ఫూర్తిగానే అన్నాను. ఈమె సాయం చేయకపోతే నేను ఆ నరకంలో నుంచి ఈ జన్మకు బయటపడేదాన్నా.
ఆమె దిండు క్రింద ఉన్న తాళం చెవులు గుత్తి తీసి నా చేతుల్లో పెట్టారు. చూడు, నన్ను సునీతను ఈ ఇంటి గౌరవాన్ని నీకు అప్పగిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇంకా చిన్నపిల్లవే, నీకు ఇది వయసుకు మించిన బరువే. ఏం చేస్తాం, కొంతమందికి అదృష్టమో దురదృష్టమో చాలా చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు ఎత్తి మీద పడతాయి. అది భగవదానుగ్రహం అనుకుని చిరాకు పడకుండా ఆ బాధ్యతలను గ్రహింపు చేసుకుని ఆ శ్రమను ఓర్చుకుంటే పెద్దయిన తర్వాత తప్పకుండా మామూలు మనుషులకు దొరకని ఫలితాలు దొరుకుతాయి. నువ్వు కూడా ఇలాంటి వ్యక్తివే అవుతావనుకుంటున్నా. మీరు నిద్రపోండి ఆంటీ, డాక్టర్ గారు ఏమని చెప్పారు? విశ్రాంతిగా ఉండమని అనలేదు అంటూ ఆమె దిండు సరిచేశాను. వేసుకున్న మందు పనిచేస్తున్నట్లుంది. ఆమెకు నిద్రమొత్తు ఆవరిస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నాను. నేను ఆమె గది తలుపులు దగ్గరికి వేసి ఇవతలికి వచ్చాను. ఎదురుగా వంట మనిషి ఎదురైంది. సాయంత్రం భోజనంలోకి వంట అంది. వంట ఇంట్లోకి పద, కూరలు ఏమున్నాయో చూస్తాను. ఆంటీకి సూప్ తప్పక చేయాలి. సునీత వేపుడు కూర లేనిదే అన్నం తినదు అంటూ వంట ఇంట్లోకి వెళ్ళాను. వంట ఇంట్లో పనిచేస్తుండగానే ఇంతలో గౌరమ్మ అనే ఆమె వచ్చింది. ఆమె పాలు అమ్ముకోవటానికి ఆంటీ దగ్గర డబ్బు అప్పు అడిగి జెర్సీ ఆవు ఒకటి కొనుక్కుంది. నెల నెల పైకం కొంత తిరిగి చెల్లిస్తోంది. ఆమె డబ్బు ఎంత కట్టాలో నాకు తెలుసు. ఫైల్ తీసుకొచ్చాను. డబ్బు ఇంకా ఎంత కట్టాలో లెక్క చూసి చెప్పమంది. లెక్క వేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఈ లెక్కలే నేను బుర్ర బద్దలు చేసుకోవాల్సి వస్తోంది. తప్పులు పోతే ఇంకేమైనా ఉందా? 100 జన్మలు ఈ ఇంట్లో పనిచేసినా తీరదు. చీకటి అయ్యింది. ఇంట్లో లైటు వేస్తుంటే బ్రహ్మి వచ్చాడు. పద, నాతో బయలుదేరు అన్నాడు. ఎక్కడికి? ఆశ్చర్యంగా అడిగాను. నా గదికి. నేను ఇంకా ఆశ్చర్యంగా చూశాను. నీ గదిగా? ఎందుకు? పనుంది అన్నాడు దారితీస్తూ. నేను సునీతతో చెప్పి నేను ఇప్పుడే వచ్చేస్తా ఆంటీ, నిద్రపోతున్నారులే, 8 గంటలకు మళ్ళీ మందు ఇవ్వాలి అన్నాను. నేను చూస్తానులే, నువ్వు వెళ్ళిరా అంది. నేను చెప్పులేసుకుని బ్రహ్మి వెట్ట బయలుదేరాను. ఇద్దరం బస్సులోనే వెళ్ళాం. అతను అవతల సీటులో, నేను ఇటువైపు సీట్లో కూర్చున్నాం. నేను అతని వైపు చూశాను. అతని ముఖం చాలా సీరియస్గా ఉంది. నాకు తెలుసు అతనేం మాట్లాడతాడు. నీకు బుద్ధి ఉందా లేదా? చదువు మానేస్తావా? అతను గదిలో నన్ను కూర్చోబెట్టి అటు ఇటు పచార్లు చేస్తూ గట్టిగా మాట్లాడుతూ కోపగించుకోవటం నా కళ్ళ ముందు కనిపిస్తోంది. దానికి చెప్పటానికి సమాధానాలు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. నాకేం భయం అనుకోసాగాను. బ్రహ్మి ఇల్లు మారాడని తెలుసు కానీ ఇంత ఇరుకు సందుల్లో ఈ మూల ఇంత చిన్న గది అని నాకు తెలియదు. అబ్బా, ఇక్కడ ఎలా ఉంటున్నావు? చిరాకుగా అన్నాను. ఇది అద్దె తక్కువ అన్నాడు అతను. నేను లోపలికి వచ్చాను. ఒక్కటే గది, దాని పక్కన చిన్న గది. అదేమిటి, వంట ఇల్లా? నేను మాట పూర్తి చేయలేదు, మధ్యలోనే ఆగిపోయాను. ఆ చిన్న ఇంట గదిలో నుంచి చేతులు తుడుచుకుంటూ ఒక వ్యక్తి ఈ గదిలోకి వస్తోంది. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. ఒక్కసారి చిన్నపిల్లలా పరిగెత్తి కౌగిలించుకున్నాను. అమ్మా! నా కంఠంలో ఏడుపు, ఆనందం రెండూ ఒకేసారి వచ్చేశాయి. అమ్మ నన్ను గుండెలకు అదుముకుంది, తల మీద ముద్దు పెట్టుకుంది. అమ్మ అనే మనిషి ఉందని నీకు అసలు గుర్తుందా అంది. అమ్మ కూడా ఏడుస్తుంది. ఎందుకు గుర్తులేదు? రోజూ గుర్తుకు వస్తావు, నేనే నీకు గుర్తులేదు. ఒక్కసారి కనీసం ఉత్తరమైన వ్రాయించలేదు అన్నాను నిష్ఠూరంగా. అమ్మ నిలబడలేనట్లు అక్కడున్న మంచం మీద కూర్చుని నన్ను కూర్చోబెట్టి ఒడిలోకి నా తలను లాక్కుంది. అబ్బా, అమ్మ ఒడి ఎంత హాయిగా ఉంది. ఇలా హాయిగా అనిపించి నాకు ఎన్నో ఏళ్ళు అయినట్టుగా ఉంది. బామ్మకి ఒంట్లో బాగలేదు తెలుసా అంది. అమ్మ నా జుట్టు నిమురుతూ. ఆవిడ సంగతి నా దగ్గర ఎత్తుకో అన్నాను. చీ, పెద్దవారిని అలా అనకూడదు. ఎందుకనకూడదే? తప్పులు చేస్తే పెద్దవాళ్ళైనా మాత్రం అనకూడదా? జరిగిందేదో జరిగింది, మన ఇంటికి వెళ్ళిపోదాంరా అంది. నేను చివ్వున ఆవిడ ఒడిలో నుంచి లేచాను. కోపంగా అన్నాను. నాకు తెలుసు, నువ్వు నన్ను చూడడానికి రాలేదులే, బామ్మ పంపిస్తే వచ్చావు అంతేనా? అలా కాదు, ఇలారా కూర్చో, మా తల్లివిగా. బామ్మకి నేను ఇక్కడికి వచ్చినట్టు తెలియదు. కడుపులో నొప్పి తగ్గటం లేదు. పెద్ద డాక్టర్కి చూపిస్తానంటే విశాలమ్మ పిండితో వచ్చాను. బామ్మ నీ కోసం కలవరిస్తున్నారు. తల్లి, జరిగిందేదో జరిగింది. అది మన అందరి దురదృష్టం. ఇందులో మీ బామ్మ తప్పు కూడా లేదు. ఆ మధ్యవర్తి అలా మోసం చేశాడు. అది నా తప్ప, నీ తప్పు అని నేను అనటం లేదు. మన ఇంటికి వెళ్ళిపోదాంరా. అమ్మ నా గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ, ఒకరింట్లో ఇలా పడి ఉండాల్సిన కర్మ నీకేమిటి? నీ స్వంత ఇల్లు, నీ మనుషులు నీకుండగా అంది. ఒక్క నిమిషం కరుణ నిండిన మా అమ్మ కంఠస్వరానికి నా మనసు మెత్తబడిపోయింది. కానీ అంతలోనే తమాయించుకున్నాను. ఇప్పుడు నీకు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయన్నమాట. మీరు నన్ను కట్నాలు, కానుకలు, సారెలు, గిరులు ఇచ్చి సాగనంపిన ఆ ఇల్లు మాత్రం ఒకరి ఇల్లు కాదా? అక్కడ నేను అంత కష్టాలు పడుతుంటే, వాళ్ళు నన్ను కుక్క కంటే హీనంగా చావగొడుతుంటే మీకేం అనిపించలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చాయి అన్నీ. అమ్మ, మీరు నన్ను పంపిన ఆ ఒకరి ఇంటికంటే ఈ ఇల్లు 1,00,000 రెట్లు నయం. అమ్మ నా 2 చేతులు పట్టుకుంది. మంచం మీద నుంచి చివాలు లేచి నిలబడి నా వైపు చూస్తూ ప్రాధేయపూర్వకంగా, ఆ మాటలన్నీ నాకు తెలియవు. బామ్మకి నీ మీద కోపంగా ఉంది. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది అంది. నేను చచ్చినా రాను. ఆవిడ మీద నాకు చాలా కోపంగా ఉంది. నువ్వు ఒకసారి వస్తే అదంతా పోతుంది అంది.
నువ్వు వచ్చి ఆవిడతో అదేమిటో తేల్చుకో. ఆవిడనే ఇక్కడికి వచ్చి నాతో తేల్చుకోమను. నువ్వు ఈ మొండితనం మానవా? నేను మానను. అంతేనా? అంతే బ్రహ్మి అన్నాడు. సుకుమారి, ఒకసారి వెళ్ళి మీ బామ్మను చూసిరా. తమరు వెధవ సలహాలు చెప్పకుండా నోరు మూసుకుంటారా? అరిచాను. ఆవిడ మీద ఎందుకు అరుస్తావు? పాపం అతని మీద. అతనేం చేశాడు? అది మా ఇద్దరి ఇష్టం. నువ్వు ఊరుకోమ్మా. అతన్ని అటు మీ బామ్మ తిడుతోంది, ఇటు వాళ్ళ అమ్మ తిడుతోంది. ఏమిటో ఇదంతా అయోమయంగా ఉంది. ఇంటికి వెళ్దాం రామ్మ, మా తల్లివిగా అంది అమ్మ చేతులు రెండూ చాస్తూ. నేను వెళ్ళి ఆ చేతుల్లో ఒదిగిపోయాను. అమ్మ భుజం మీద తల అణించుకుని కళ్ళు మూసుకున్నాను. అమ్మను నా దగ్గర అట్టే పెట్టుకుంటే ఎంత బాగుండును. వస్తున్నావు కదూ బ్రహ్మి, మేము స్టేషన్కి వెళ్తామయ్యా, పంపే ఏర్పాటు చూడు అంది. నేను అమ్మ నుంచి విడిపోయాను. నేను రాను అన్నాను. నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా కాసేపు అక్కడ ఉంటే అమ్మ మాట కాదనలేనేమో. బ్రహ్మి, నేను ఇక వెళ్తాను, అనసూయమ్మ గారు నిద్రలేస్తారేమో అన్నాను. సుఖీ, ఎందుకే నీకు ఆవిడ సంగతి? ఆవిడికి నీకు ఏమిటి సంబంధం అని వెంపర్లాడతావు అంది. నేను ఆవిడ కోసం వెంపర్లాడడం లేదమ్మా, నా కోసం నేను పడుతున్నాను పాటు. మేము ఇంతమంది ఉండగా ఉన్నారు మీరు. ఉంటే నేను అన్ని బాధలు పడుతుంటే చూస్తూ ఊరుకోరమ్మా. నేను నిలదీసేసరికి అమ్మ జవాబు చెప్పలేకపోయింది. సుకుమారి, కాఫీ ఇవ్వండి అత్తయ్య అన్నాడు బ్రహ్మి. ఇప్పుడే తెస్తాను నాయన అంది అమ్మ. నాకేం వద్దు, వెళ్తున్నా నేను. మళ్ళా అదే మాట. అమ్మ నిరాశగా అంది. ఎప్పటికీ అదే మాట. బ్రహ్మి, నాకు ఆటో తీసుకురా, నేను వెళ్ళిపోతాను అన్నాను. నేను వచ్చి దించుతా, అవసరం లేదు, తెస్తావా, నేను వెళ్ళిపోనా? వెళ్తున్నా. అతను వెళ్ళిపోయాడు. నాన్న ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. నీతో ఎందుకు రాలేదు? ఆయనకి ఏదో పని అన్నాను. పని మంచిది, చేసుకొని నా కోసం మీ పనులేమీ పాడు చేసుకోకండి. అమ్మ నా చెయ్యి పట్టి లాక్కెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. నాకు వద్దు, తాగు. నోటి గ్లాస్ అందించింది. నేను కాస్త తాగి హఠాత్తుగా అన్నాను, అమ్మ నా గురించి నువ్వు భయం కానీ దిగులు కానీ పడకు. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. ఎప్పటికైనా నీ కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే పనే చేస్తాను కానీ అప్రతిష్ట ఎప్పుడూ తీసుకురాను, ఒట్టు. అమ్మ చెయ్యి అందుకుని నా తల మీద పెట్టుకున్నాను. నువ్వు ఎప్పుడైనా ఉత్తరాలు రాయించమ్మా, అడ్రస్ ఇస్తాను. డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులాగి కాగితాలు తీస్తే అవేవో రాసినవే కనిపించాయి. అవి పనికిరాని వాడిని చూస్తే వాటిలో అక్కడక్కడ నా పేరు కనిపించింది. అది బామ్మ చేతి దస్తూరి. ఆ ఉత్తరాలు నేను బ్యాగ్లో కుక్కున్నాను. ఇంతలో ఆటో వచ్చిన ధ్వని వినిపించింది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మెడ చుట్టూ చేతులు పెనవేసి, అమ్మా నేను వెళ్తాను, నా గురించి దిగులు పడకు, నేను హాయిగా ఉన్నాను, వెళ్తున్నాను అని బయటకు పరిగెత్తుకు వచ్చి ఆటో ఎక్కేశాను. బ్రహ్మి కూడా చెప్పలేదు. ఆటోలోనే మొదలైనాయి కళ్ళల్లో నీటి ప్రవాహం. ఇంటికి వచ్చిన తర్వాత ఏడుపు అస్సలాగలేదు. బాత్రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుని ఏడ్చాను. తర్వాత ఎలాగో నిగ్రహించుకుని బయటకు వచ్చాను. ఆ రాత్రి పడుకోబోయే ముందు ఆ ఉత్తరాలు చదివాను. బామ్మ బ్రహ్మికి ఇదంతా నీ ప్రోద్బలమే, నా మీద ప్రతీకారం తీర్చుకున్నావంటూ అతన్ని శాపనార్థాలు పెడుతూ రాసింది. నాకు బ్రహ్మి మీద జాలేసింది. వచ్చి మంచం మీద పడుకున్నాను. నాకు అమ్మే గుర్తుకొస్తోంది. పాపం ఒక్కతే నిరాశగా రైలులో ఇంటికి తిరిగి వెళ్తుంది కాబోలు. అమ్మ నా కోసం ఏనాడు చేయని సాహసం చేసింది. నన్ను ఇంటికి తీసుకెళ్ళటానికి ఒంటరిగా ప్రయాణం చేసి వచ్చింది, వెళ్తోంది. నాకు అమ్మ నిస్సహాయత అర్థమైంది. కానీ నేనేం చేయను? అమ్మంటే నాకెంతో ఇష్టం, కానీ బాధ పెడుతున్నాను. ఆ రాత్రి చాలా ఏడ్చాను. ఏడుస్తూ చివరికి నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అసలు నేను ఎందుకు ఏడవాలి? దానికి మూల కారణం ఏమిటి? నేను శోధించుకుంటూ వెళ్ళిన కొద్దీ ఆలోచనలు పేటిక తెరిచి తరచి చూసిన కొద్దీ నా ఏడుపు తగ్గసాగింది. మీకు కూడా ఇదే చెప్తున్నా. మనకి బాగా ఏడుపు వచ్చినప్పుడు అసలు దానికి మూల కారణం ఏమిటా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఏడుపు అనేది మనల్ని అంతగా కృంగదీయదు. నా జీవితం ఎందుకు ఎగుడు దిగుడయిందో నాకు తెలియదు, కానీ నేను నడక మాత్రం ఆపటం లేదు. అవతల ఇంకా కొద్ది దూరం నడిచిన తర్వాత ఇంకేదైనా లభిస్తుందేమోనని ఆశ, అదొక ఆత్మవిశ్వాసం. ఈ రెండే నన్ను నడిపించసాగినాయి. అనసూయమ్మ గారి పనులు చూడడం నాకు సులభంగానే అభ్యాసమైపోయింది. ఆమె నాకు అంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు మిగతా వారికి కాస్త కినుకుగానే ఉంది. నేను మాత్రం అత్యంత శ్రద్ధతో చాకచక్యంతో ఆమె చెప్పిన పనులు ఆమె ఊహించిన దానికంటే బాగా చేసి ఆమెను మురిపించేస్తున్నాను. ఈ అలవాటు నాకు చిన్నప్పటి నుంచి వచ్చిందే. మా బామ్మని కానీ బ్రహ్మిని కానీ నేను కోరుకున్న పనులు వారి చేత చేయించాలంటే నేను వారితో ఎంతో మంచిగా ఉంటాను. వారికి ఇష్టమైన సంభాషణలే చేసి పనులు చేసి పెట్టి మురిపించేసి నా ఇష్టం జరిపించుకునేదాన్ని. మా బామ్మ అప్పుడప్పుడు ఇది గ్రహించి ఓసిరాచేసి అనేది. నేను ప్రస్తుతం అదే మంత్రం ఇక్కడ పఠిస్తున్నాను. నాకు అనసూయమ్మ గారి దగ్గర ఉండటం క్షేమం అనిపించింది. నేను ఊరికే ఒక ఉద్యోగిలా ఆవిడ చెప్పే పనిచేసే జీతం తీసుకునే విధంగా లేను. ఆవిడికి నేనంటే ప్రాణం కంటే ఎక్కువగా ఉండేలా చూసుకోసాగాను. ఆమె తన పనులు చాలా వరకు నా చేత చేయిస్తున్నారని చెప్పాను కదా. భాగ్యమ్మ గారి లాంటి వాళ్ళకి చాలా కంటగింపుగా ఉంది. సుకుమారి వయసులో చిన్న అయినా తెలివిలో ఆరిందా అంటూ సూటిపోటిగా ఏదో ఒకటి అంటుండేవారు.
ఆ రోజు ప్రప్రథమంగా అనసూయమ్మ గారి తరపున నేను ఒక మీటింగ్కి వెళ్తున్నాను. జుట్టు పైకి దువ్వి ముడివేసుకుని చీర అందంగా కట్టుకుని ఫైల్ పట్టుకుని వెళ్లే ముందు వచ్చి ఆంటీ ఎదురుగా నిలబడ్డాను. ఆమె నన్ను చూసి వెరీ గుడ్ అంటూ మెచ్చుకున్నారు. నేను వెళ్తుంటే మరీ అంత నిటారుగా నడువు, కాస్త మామూలుగా నడువు అంటూ వెనక నుంచి హెచ్చరించారు. నేను కాస్త పొట్ట ఉంచి నడవసాగాను. అయ్యో రామా, మరీ గూని పెట్టేస్తున్నావు అన్నారు. నేను నిటారుగానే నడవసాగాను. అసలు ఒకళ్ళ విమర్శలు పట్టించుకోకూడదు, మన దారిన మనం ఉండాలి అనుకున్నాను. నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు చేయాల్సిన పనులు ఆంటీ క్షుణ్ణంగా చెప్పారు. నేను నా గదిలో అద్దం ముందు డ్రామాలో ఒక సీనులా అభినయం చేసి ప్రాక్టీస్ చేసుకున్నాను. ఎంత ప్రాక్టీస్ చేసినా, ఆంటీ ఎంత ధైర్యం చెప్పినా తీరా ఫైలు పెట్టుకుని కారులో వెళ్తుంటే గుండెలు పీచు మనసాగాయి. ఆంటీ ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం గుర్తు చేసుకోసాగాను. తీరా వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది కనిపించారు. నేను ఒక్కొక్కరినే చిరునవ్వుతో ఆంటీ చెప్పినట్టే అతి వినయంగా చేతులు జోడించి నమస్కారం చేయసాగాను. ఆడవాళ్ళెవరూ నా చిరునవ్వును స్వీకరించలేదు, నన్ను యగాదిగా చూడసాగారు. వాళ్ళ చూపులు చూస్తుంటే నేనేదో వేషం వేసుకుని రంగు పులుముకుని వచ్చినట్టు, నా అసలు సంగతి ఏమిటో వారికి తెలిసినట్టు ఉంది. వారి ధోరణి నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ ఇబ్బందిలో ముఖాన్ని చిరునవ్వు ఉండకుండా పారిపోతానంటోంది. నేను అలా తికమక్క పడుతూ నవ్వుదామా వద్దా అని సంశయిస్తుండగానే నా రిపోర్ట్ చదవాల్సిన టైం వచ్చింది. నేను లేచి నిలబడి దాన్ని అత్యంత క్షుణ్ణంగా గడగడ క్లాస్ రూమ్లో విద్యార్థి చదివే పాఠంలా చదివేశాను. కొంతమంది మగాళ్ళు బుగ్గన చేయి ఆనించుకుని ప్రసన్నంగా చూస్తూ ఉంటే ఆడవాళ్ళు కొంతమంది ముసిముసి నవ్వులు నవ్వసాగారు. నేను చదవటం పూర్తి చేయగానే సుధాకర్ అనే డాక్టర్ గారు చప్పట్లు కొడుతూ అందరూ కొట్టండి అన్నాడు. అందరూ చేతులేవో తప్పనిసరిగా చప్పుడు చేసినట్టు వినిపించినట్టు కొట్టారు. కొంతమంది పైకప్పు కేసు చూడసాగారు. వారి ముఖాలు దేవుడా మమ్మల్ని రక్షించు అన్నట్టున్నాయి. నేను థ్యాంక్ యూ అని కూర్చున్న దానల్లా టపీమని లేచి మెంబర్ మహాశైలారా అన్నాను. తన రిపోర్ట్ చదవబోతున్న లాయర్ గారు అంతరాయం కలిగినట్లు ఆగారు. నేను అందరినీ కలయి చూస్తూ, నేను రిపోర్ట్ని కాస్త బిగ్గరగా చదివి మీ చెవులకు ఇబ్బంది కలిగించాలనుకుంటున్నాను, మరోసారి మెల్లగా చదవటానికి ప్రయత్నిస్తానని మనవి చేసుకుంటున్నాననేసి లేచినంత వేగంగా మళ్ళా కూర్చున్నాను. ఆ కూర్చోవటంలో నా చెయ్యి తగిలి టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాసు పడిపోయి నీళ్ళన్నీ చింది నా పక్కన కూర్చున్న మహేశ్వరి అనే ఆమె చీర మీద పడిపోయినాయి. చీచి, ఆవిడ జేబురుమాలతో దులుపుకుంటూ అంది. జేబురుమాలతో దులిపితే నీళ్లు పోతాయా పాపం, చీరంతా తడిసిపోయింది. ఆవిడ ఇబ్బందిగా లేచి వెళ్ళిపోయింది. భాగ్యమ్మ గారి నా వైపు కొరకరా చూస్తూ ఇలాంటి చోట్లకు రావాలంటే కాస్త అనుభవం కావాలి అంది. ఆ మనిషికి అనుభవం ఎలా వస్తుంది, ప్రాక్టీస్ వలనేగా అన్నాడు ఒక ఆయన. ఆయన పేరు నాకు గుర్తులేదు. ఖరీదైన సూట్ వేసుకున్నాడు, బట్టతల నిగనగలాడుతోంది. నేను ఆయన వైపు కృతజ్ఞతగా చూశాను. ఆయన చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వు నేను నా జుట్టు సుమా అన్నట్టుగా ఉంది. మీటింగ్ అయిపోయింది. ఆడవాళ్ళు నన్ను వెలివేసినట్టు దూరంగా వెళ్ళిపోయారు. ఆ డాక్టర్ సుధాకర్, ఆ బట్టతల ఆయన, ఆ ఇద్దరే నన్ను రక్షించారు. సుధాకర్ కూల్ డ్రింక్స్ స్వయంగా తెచ్చి నాకు అందిస్తే ఆ బట్టతల మనిషి కూర్చోవటానికి కుర్చీలాగాడు. నేను ఈ ప్రత్యేకతకు చాలా ఆనందించాను. ఇంకా ఇద్దరు మగవాళ్ళు నా చుట్టూ చేరారు. వారి మధ్య ఒంటరిగా కూర్చున్నాను. అయినా నాకేం భయం వేయటం లేదు. వాళ్ళెంత మంచివాళ్ళు, నన్ను మెచ్చుకుంటున్నారు. నేను అందంగా ఉన్నానని ప్రశంసిస్తున్నారు. కొద్ది రోజులు ట్రైనింగ్ ఇస్తే మా అమ్మాయి బాగా మన సంస్థ విషయాలు చూడడానికి ఈ అమ్మాయి పనికి వస్తుంది అని ఒకరంటే ఇంకొకరు అసలు ఇలాంటి చిన్నవాళ్ళంటేనే సంస్థ ఉంటేనే చురుగ్గా నడుస్తుంది అన్నారు. నేను ఎందుకో దూరంగా ఉన్న ఆడవారి వైపు చూశాను. వాళ్ళల్లో ఇద్దరు ముగ్గురు నన్ను చొరచొరా చూస్తున్నారు. నేను ఇంటికి వచ్చి ఆంటీకి జరిగిందంతా చెప్పేశాను. ఏం పర్వాలేదు, 1-2 సార్లు వెళితే నువ్వు వాళ్ళందరి తలదన్నేలా ప్రవర్తిస్తావంటూ నన్ను వెండు తట్టారావిడ. నేను కూనిరాగం తీస్తూ బట్టలు మార్చుకోవడానికి నా గదిలోకి వచ్చాను. అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ టేబుల్ మీద అల్లిక బట్టపరిచి దాని మీద ఒక చిన్న కేక్ పెట్టి ఉంది. నేను ఆశ్చర్యంగా చూస్తుంటే తలుపు పక్కన దాగి ఉన్న సునీత యువతలికి వస్తూ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ పాడసాగింది. సునీత ఇంట్లో లేదు, మొన్న నాగార్జున సాగర్ వెళ్ళింది. ఎప్పుడు వచ్చావన్నాను ఆనందంగా. ఇంత క్రితమే అంటూ ఒక గులాబీ పువ్వు ఇచ్చింది. ఇంతలో బ్రహ్మి కూడా ఇంకో తలుపు పక్క నుంచి వచ్చాడు. హ్యాపీ బర్త్డే అన్నాడు మొహమాటంగా. ఇదేమిటి, ఈరోజు నా పుట్టినరోజా అన్నాను ఆశ్చర్యంగా. పరిగెత్తుకెళ్ళి క్యాలెండర్ చూశాను. అవును, ఈరోజు జూన్ 6వ తేదీ. నీకు ఎన్ని ఏళ్ళు అంటుంది సునీత. నాకు తెలియదు అన్నాను. 19 వస్తాయి అన్నాడు బ్రహ్మి. ఏమిటి, నాకు ఇప్పుడే అన్ని ఏళ్ళ? గుండెల మీద చేయి వేసుకుని ఆశ్చర్యపోయాను. నాకేమిటో ముసలమ్మని అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ ప్రపంచంలో నాకేం తెలియదు. అసలు హైదరాబాద్ అయినా చూడలేదు. నేను అన్న తిరిగి సునీత పక్కున నవ్వింది. కొవ్వొత్తులు వెలిగించి నా చేత ఊదించింది. నా చేయి పట్టుకుని కేక్ కోయించింది.
నేను సునీతకి ఇస్తుంటే కాదు, మొదట మాస్టారికెందు పరిగెత్తుకు వెళ్ళి కెమెరా తెచ్చింది. బ్రహ్మి నేను ఇచ్చినది నాకే తినిపిస్తుంటే సునీత కెమెరా క్లిక్ మనిపించింది. మళ్ళీ దాన్ని తిప్పి దూరంగా వెళ్ళి కిటికీలో పెట్టి పరిగెత్తుకు వచ్చి నా పక్కన నిలబడింది. క్లిక్ మంది. సుకుమారి, మనం భోజనానికి హోటల్కి వెళ్తున్నామంది. నిజంగానా అన్నాను. బ్రహ్మి దగ్గరకు వచ్చాడు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ ఒక ప్యాకెట్ తీసిచ్చాడు. ఏమిటది అన్నాను. క్యాలిక్యులేటర్ అన్నాడు. ఎందుకు పనికి వస్తుంది అన్నాను గబగబా ప్యాకెట్ విప్పి చూస్తూ. నీకు లెక్కలు రావుగా, ఇది చేసి పెడుతుంది. నిజంగానా అన్నాను. బ్రహ్మి టక్ టక్కమని వేల మీదనే లెక్కలు మీటలు నొక్కుతూ చేసి చూపించాడు. నేను ఆనందాశ్చర్యాలతో అద్భుతమైన వస్తువుని చూసినట్టు చూస్తున్నాను. సునీత మళ్ళా మా ఇద్దరికీ ఫోటో క్లిక్ మనిపించింది. బ్రహ్మి నా చేత చేయించాడు. నేను త్వరగా ఆకలింపు చేసుకున్నాను. లెక్కలు రాని నా మొద్దుబుర్రకు అది ఒక అద్భుతమైన తోడులా అనిపించింది. మేము హోటల్కి భోజనానికి వెళ్ళాం. అక్కడ ఆ వాతావరణం, ఆ లైట్స్, ఆ మనుషులు నేను కళ్ళు తిప్పుకోలేనట్టు చూశాను. అబ్బా, ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ. సునీత నా గొంతు బిగ్గరగా పలికింది. పక్క టేబుల్ దగ్గర వాళ్ళు తిరిగి చూశారు. నేను వెంటనే గొంతు తగ్గించేశాను. బ్రహ్మి మేము తినాల్సినవి ఆర్డర్ ఇచ్చాడు. సునీత బ్రహ్మిని చూసి ఆర్డర్ రాసుకునే వ్యక్తి విష్ చేశాడు. ఏమిటి, అతనికి మీరు బాగా తెలుసా అన్నాను. మేము ఇక్కడికి అప్పుడప్పుడు భోజనానికి వస్తుంటామంది సునీత. ఏమిటి, వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ఇలా ఎంత ఆనందంగా భోజనాల్లో నా కళ్ళలో ఈర్ష్య మరవరలాడింది. పుట్టినరోజు నాడు ఈర్ష్య పడకూడదు అన్నాడు బ్రహ్మి. వీజుక్కుంటూ తల ఊపుతున్న సునీత ఏమిటి మాస్టారు అంది. ఏం లేదు అన్నాడు. ముగ్గురం భోజనం చేశాం. సునీతను నన్ను ఇంటి దగ్గర దింపి బ్రహ్మి వెళ్ళిపోయాడు. సునీత అలవాటు ప్రకారం మంచం ఎక్కటం ఆలస్యం. ముసుగు తన్నేసింది. నాకు నిద్ర పట్టడం లేదు. ఒక అద్భుతమైన ప్రపంచంలో తిరిగాడు వచ్చినట్టుగా ఉంది. నాకు టేబుల్ దగ్గరకు వచ్చాను. అక్కడ ఒక ఉత్తరం కనిపించింది. అది నాదే. తీసుకుని చూశాను. అందులో కుంకుమ అక్షింతలు ఉన్నాయి. సుఖీకి ఆశీస్సులతో అమ్మ అని ఉంది. అమ్మకు చదువు ఎక్కువ రాదు. ఆ వంకర టింకర అక్షరాలు చూస్తే తనే కష్టపడి స్వయంగా రాసినట్టుగా అంది. బొట్టు పెట్టుకుని అక్షింతలు వేసుకున్నాను. నాకు ఏడుపు వచ్చేసింది. ఈ అద్భుత ప్రపంచం చూసిన తర్వాత వచ్చి అమ్మఒడిలో తలదాచుకుని అదంతా చెప్తే ఎంత బాగుండేది. ఒక పక్క ఆనందం, మరొక పక్క దుఃఖం. అనసూయమ్మ గారు వృద్ధుల వసతి గృహానికి 20,000 విరాళం ప్రకటించి 3 నెలలు అయిందంట. ఇంతవరకు ఇవ్వలేదు. వాళ్ళు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు. మనుషులు స్వయంగా వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఈరోజు కూడా వచ్చి వెళ్ళారు. ఆంటీ కొంట్లో బాగోలేదని చెప్పి పంపించాను. అవును, ఇంతవరకు ఇచ్చిన మాట ఎప్పుడూ తప్పలేదు. మన బ్యాంకులో ఎంత ఉంది? నేను చూసి 3,200 అని చెప్పాను. ఆవిడ ముఖం చాలా అశాంతిగా అయింది. ఇవ్వవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఇవ్వటం లేదు. భాగ్యమ్మ గారు, వాళ్ళు మనకు చాలా డబ్బు ఇవ్వాలి కదండి, అది ఇవ్వమని అడిగితే సరే అన్నారు. వద్దు వద్దు, ఆమెను అడగవద్దు అన్నారు ఆంటీ గాబరాగా. అదేమిటి అన్నాను. తెల్లవారు లేస్తే ఏదో ఒక పని మీద కలిసి మాట్లాడుకునే వాళ్ళం. డబ్బు అప్పు తీసుకున్న వాళ్ళకు తిరిగి ఇవ్వాలని తెలియదా ఏమిటి? తెలిసే ఉంటుంది. వాళ్ళు వీలు పడగానే ఇచ్చేస్తారులే, డబ్బు ఎగ్గొట్టేవాళ్ళు కాదు. నేను గట్టిగా ఊపిరి పీల్చి ఆవేశం వదిలేశాను. రిజిస్టర్ తెచ్చి ఆవిడ తనకి చాలా దగ్గర అనుకుంటున్న దాదాపు 9 మంది ఎవరెవరు ఎంత డబ్బు ఎప్పుడు తీసుకున్నారో లెక్క చూసి చెప్పాను. నాకు గుర్తుంది సుకుమారి, నాకు అన్ని నోటి లెక్కలే అన్నారు. నేను క్యాలిక్యులేటర్ తెచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి అసలు వదిలేసి కేవలం వడ్డీ మాత్రమే ఎంత రావాలో లెక్కలు వేశాను. కళ్ళు పెద్దవి చేస్తూ బాప్రే 64,832 రూపాయలు అన్నాను. ఇంత డబ్బు రావాలా అన్నారు. ఇంత డబ్బు రావాల్సింది అట్టే పెట్టి మీరు ఇబ్బంది అనుకోవటం నాకు అలా బాగోలేదు. అసలు వాళ్ళకు వీలున్నప్పుడు ఇస్తారు, కనీసం వడ్డీలో కొంతదైనా ఇవ్వమని అడుగుదాం. వద్దులే, బాగుండదు అన్నారు ఆవిడ మొహమాటంగా. ఆవిడ పనులు చక్కబెట్టడంలో, ట్రస్ట్లు ఏర్పరచడంలో, అందరికీ సాయం చేయటంలో ఎంత సముద్రాలో, కొన్ని విషయాలు అంత మొహమాటస్తురాలు. వీళ్ళందరూ బాగా వినియోగించుకుంటా అన్నారు. నాకు అనిపించింది, భాగ్యమ్మ గారిని చూస్తే ఆవిడ ఇక్కడ అప్పు 1 రూపాయి తెచ్చలేదు, కానీ 10 లక్షలు విలువ చేసే 2 అంతస్తుల మేడ కట్టింది. అలాగే కరుణాకరం మారుతి కారు కొన్నాడు. ఊరి చివర పొలం కొన్నాడు. ఆస్తులు పెంచుకుంటున్నారు. డబ్బు తన అవసరాలకు వాడుకుంటున్నారు. ఏం అప్పు మాత్రం తీర్చటం లేదు. అప్పుడప్పుడు వచ్చి చాలా తీయగా కబుర్లు మాత్రం చెప్తుంటారు. ఇది చూసి నాకు నిజంగా ఒళ్ళు మండిపోయింది. అది తీర్చలేక కాదు, ఏమిటి తీర్చేది అనో, లేక తీర్చవచ్చులే తొందర ఏమిటి అనే నిర్లక్ష్యమో. జెర్సీ ఆవును కొనుక్కున్న సుబ్బమ్మ లాంటి వాళ్ళు రెగ్యులర్గా తెచ్చి తీరుస్తారు. వంటకు సామాను కొనుక్కోవటానికి అప్పు తీసుకున్న పుల్లయ్య ఎంత శ్రద్ధగా కొడుతున్నాడో, వారికి దరిద్రం ఇబ్బందులైనా ఒక బాధ్యతగా ఇచ్చేస్తున్నారు. వీరికి డబ్బు ఉండి కూడా ఇవ్వకపోవటానికి కారణం నిర్లక్ష్యం కాకపోతే ఏమిటి?
ఆంటీని అడగలేదు. నేనే నోటీస్ రాయించి టైప్ చేయించి అందరికీ సర్క్యులర్ పంపేశాను. పంపిన తర్వాత ఆంటీకి చెప్పాను. ఆవిడ కంగారుగా బాధగా చూస్తూ, అరెరే అంత పని ఎందుకు చేశావు, బాగుండదు, సుకుమారి స్నేహాలు చెడిపోతాయని చెప్పానా అన్నారు. పంపిన తర్వాత ఆంటీకి చెప్పాను. ఆవిడ కంగారుగా బాధగా చూస్తూ, అరెరే అంత పని ఎందుకు చేశావు అంది. మీరేగా ఆంటీ డబ్బు దగ్గర భోజనం దగ్గర మనిషికి మొహమాటం ఉండకూడదని అన్నారు అనేశాను. అన్నాన్లే, ఇంకెప్పుడు అలా చేయకుండా నాకు నిద్ర వస్తుందిలే వెళ్ళు అన్నారు. నాకు తెలుసు, ఏదైనా తర్కం వచ్చినప్పుడు సమాధానం చెప్పలేకపోతే నాకు నిద్ర వస్తుంది వెళ్ళు అంటారామె. నా సర్క్యులర్ బాగానే పనిచేసింది. కొద్దిమంది పంపేశారు, కొంతమంది వడ్డీ పంపారు, కొంతమంది అసలు సమాధానం రాయలేదు. లాయర్ గారు, భాగ్యమ్మ గారు, కరుణాకరం మండిపడిపోయారు. ఏమనుకుంటుంది ఈ అమ్మాయి అంటూ గర్జించారు. ఏదో తెలియక చేసిందిలేండి అన్నారు ఆంటీ. పేనుకు పెత్తనం ఇచ్చారు మీరు, అది వచ్చి మమ్మల్ని కుడుతోంది. ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో ఉంచండి. మీకు ఇష్టమైతే మీ నెత్తిని ఎక్కించుకోండి, మా నెత్తిని మాత్రం ఎక్కించకండి. కళ్ళు నెత్తికెక్కినట్లున్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి అంటూ రంకెలు వేశారు. వారి అరుపులకు నాకేం భయం కలగలేదు. ఆడిటర్ గారు మాత్రం మంచి పని చేశావమ్మా అంటూ నన్ను అభినందించారు. 20,000 రూపాయల చెక్కు ఓల్డేజ్ హోమ్ వారికి అందించిన ఆంటీ నా వైపు తిరిగి, నిన్ను నేను అనుకున్నంతగా చివాట్లు వేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు ఈ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదే అనే వేదన తప్పిపోయింది అన్నారు చిరునవ్వుతో. ఆ చిరునవ్వు నాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం ఆంటీ నిద్రపోతున్నారు. సునీత కాలేజీకి వెళ్ళింది. నేను ఇంటి జమా ఖర్చులు రాస్తున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను తీశాను. హలో అన్నాను. అనసూయమ్మ గారికి ఫోన్ ఇవ్వు, అవతల మాట్లాడుతున్నది భాగ్యమ్మ గారు. ఆ అడగటంలో పెద్ద అధికారం. ఆవిడ ఎందుకో ఎప్పుడూ నన్ను చాలా తిరస్కారంగా చూస్తుంది. మర్యాద చూపించకపోవటం తన ఆధిక్యత అనుకుంటుంది. ఆవిడ నిద్రపోతున్నారు అని నేను ఫోన్ పెట్టేశాను. నేను రిసీవర్ పెట్టి వెనక్కి తిరగలేదు. మళ్ళీ ఘనాచారుల ఫోన్ గనగనమంది. నేను తీసి హలో అన్నాను. ఏమిటా ఫోన్ పెట్టేయటం, మంచి మర్యాద లేదా కసురుతూ అంది. మంచి మర్యాద చాలా ఉన్నాయి, కానీ అవి ఇచ్చిన వారికే పుచ్చుకోవటం జరుగుతుంది. ఏం ఒళ్ళు ఎలా ఉంది అంది రెచ్చిపోతూ. చాలా తేలిగ్గా హాయిగా ఉంది. మీలాగా డైటింగ్ చేయాల్సిన బాధలు నాకు లేవుగా. ఏమన్నావు? ఆవిడే ఫోన్ టక్కుని పెట్టేసింది. ఆ తర్వాత చాలా పెద్ద గొడవైంది. ఆవిడ అందరినీ పిలిపించి నానా రభస్ చేసింది. నన్ను క్షమాపణ కోరమన్నారు. నేను కోరనన్నాను. కోరకపోతే ఈ ఉద్యోగం ఊడుతుంది అన్నారు ఆంటీ. సరే, నేను వెళ్ళి బట్టలు సర్దుకోసాగాను. ఆంటీ వీల్ చైర్లో అక్కడికి వచ్చారు. ఏమిటి, నిజంగానే వెళ్ళిపోతున్నావా అన్నారు. మీరు వెళ్ళమన్నారుగా. నేను వెళ్ళమన్నానా? వాళ్ళందరితో గోల ఎందుకు? సారీ అంటే పోతుందిగా అన్నాను నేను. ఈరోజు అలా అంటే రేపు కాళ్ళ మీద పడమంటారు, అప్పుడైనా వెళ్లాల్సిందేగా. నువ్వు చాలా మొండిదాను సుమా. నా చిన్నప్పటి నుంచి ఇదే మాట వింటున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావు ఈ స్థితిలో? ఆవిడ ఏడ్చేశారు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళాలని నాకు లేదు, కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి నేనంటే పడటం లేదు. అన్యాయంగా నా మీద కయ్యానికి కాలు దూవుతున్నారు. నేనేం చేయను? నేను కళ్ళనీళ్ళు తుడుచుకున్నాను. ఆవిడ నా చెయ్యి పట్టుకున్నారు. సుకుమారి, ఒక మాట చెప్పనా? నువ్వు ఇంతగా నా పనులు ఇంత బాగా సమర్థవంతంగా చూడడం వారికి అంతగా నచ్చలేదు. నేను ఇది వరకులా వారి మీద ఆధారపడడం లేదు. అది కూడా కినుకు. దానికి నేనేం చేయను. మీరు అప్పచెప్పిన పనులు సులభమైనవి కావుగా నేను కష్టపడి నేర్చుకుంటున్నాను. నీలో అదే నాకు నచ్చిన విషయం. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మరి వారి క్షమాపణ అదంతా నేను చూసుకుంటానులే అన్నారు ఆవిడ. ఆమె వాళ్ళకి ఏం నచ్చజెప్పారో నాకు తెలియదు. నేను మాత్రం క్షమాపణ చెప్పలేదు. ఇది వారి మీద నా మొదటి దిగ్విజయం. నన్ను తృణీకారంగా గడ్డిపరగలా చూస్తున్నవారు ఈ సంఘటన తర్వాత కాస్త మేలుకున్నట్లుగా ఇంకా నిశ్చితంగా గమనిస్తూ నా పనులలో మాటల్లో తప్పులు వెతికి విమర్శలు చేయసాగారు. బ్రహ్మి నన్ను మందలించాడు. ఈ గొడవంతా నీకెందుకు? అందరితో మంచిగా ఉండేదానివి. మంచిగా ఉండు. లెక్కలు చేస్తున్న నేను ఆ క్యాలిక్యులేటర్ తీసి అతని ముఖం మీద విసిరి కొట్టాను. అతని ముఖానికి అది సూటిగా తగిలి ముక్కు చితక్కొట్టేదే, కానీ అతను మెరుపులా ముఖం పక్కకు తప్పించి 2 చేతులతో దాన్ని పట్టుకున్నాడు. పోనీలే కదా అని లెక్కలు చేయలేక సతమతం అవుతున్నాన్ని తెచ్చి ఇస్తే దానితోనే నా ముఖం బద్దలు కొడుతున్నావా అన్నాడు. నువ్వు ఇది ఇవ్వబట్టేక నాకు ఆ డబ్బు లెక్కలంతా బాగా తెలిసినాయి. కాబట్టి తప్పు అంటూ ఉంటే అది నీదే. చివరికి తెచ్చి నా చలకు చుట్టావన్నమాట. బ్రహ్మి క్యాలిక్యులేటర్ తెచ్చి నా టేబుల్ మీద పెట్టాడు. ఈ లెక్కలు కాస్త చూడు. కాగితాలు అతని ముందు తోశాను. నేను ఎప్పుడు చూసినా మళ్ళా అతనికి ఇచ్చి చెక్ చేయిస్తాను. అమ్మో, అంత డబ్బు ఒక్క పైసా తేడా రాకూడదు. వచ్చిందా? వీళ్ళంతా నా ప్రాణం తినేస్తారు. అతను ఆ లెక్కలు చూస్తూ కాస్త అందరితో మంచిగా ఉండటం నేర్చుకో అన్నాడు. దుష్టులతో మంచిగాను, మంచి వాళ్ళతో చెడ్డగాను ఉంటే మనకే కష్టాలు వస్తాయి. నువ్వే చెప్పావుగా అన్నాను. ఎరకపోయి చెప్పాను. అతను సనుక్కున్నాడు.
నాకు అనసూయమ్మ గారి తోటివారితో ప్రచండ యుద్ధం చేయటం ఒక అద్భుతమైన ఆటగా ఉంది. సునీతకు నాకు మధ్య భేదాభిప్రాయాలు లేవు. మేము ఇద్దరం మంచి స్నేహితులమే. అనసూయమ్మ గారు చుట్టూ ఉన్న వారితోనే చొక్కెదురుగా ఉంది. నన్ను ఎలాగైనా ఆంటీ దగ్గర నుంచి ఊడబెరికించాలని, వాళ్ళు ఏమైనా సరే వెళ్ళను అని నేను ఎత్తులకు పైనెత్తులు వేస్తున్నాం. ఈ వ్యూహంలో డాక్టర్ సుధాకర్ నా వైపే ఉన్నాడు. మెల్లగా లాయర్ గారు కూడా కలిశారు. మెల్లగా కొంతమంది మా వైపు తిరగసాగారు. అనసూయమ్మ గారి దగ్గరగా ఎవరెవరుంటారో వారికి పరపతి ఎక్కువగా ఉంటుంది. డబ్బు అధికారం కూడా బాగానే ఉంటుంది. చిట్ ఫండ్స్ని రిలీజ్ చేసే విషయంలో ఇష్టాలు ఎక్కువ మంది ఎటువైపు ఉంటే అటు మల్లుతుంది. నేను వీరంతా నా వైపుకు మల్లారని సంబరపడ్డాను. కానీ కొద్ది రోజుల్లోనే నాకు అర్థమైంది, వీరందరికీ నా మీద అభిమానం ఉండి కాదు, భాగ్యమ్మ గారిని బలహీనపరచడానికి నన్ను ఒక పావుగా చేసుకున్నారు. నేను అనసూయమ్మ గారికి దగ్గరని తెలుసు. వాళ్ళు చేయాలనుకున్న పనులు నా ద్వారా ప్రపోజల్స్ ఆంటీకి పంపేవారు. ఆంటీ నేను చెప్పింది కాదనేవారు కాదు. నా అర్హత ఎప్పుడైతే నాకు తెలిసిందో నా బాధ్యత కూడా నేను తెలుసుకోసాగాను.